Praise the Lord, my dear brothers and sisters. I welcome all of you to Jesus Grace Fire Ministries. దేవుడిచ్చిన గొప్ప కృపని బట్టి ఈ సమయంలో మనము కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాము. దేవుడిచ్చిన ప్రేరేపణని బట్టి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానిద్దాము. మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 46 అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరి ఒకసారి చూద్దాము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు ఇక్కడ ఒక స్పష్టమైన విషయం ఏం తెలియజేయుచున్నాడంటే, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడంట, అదే విధముగా ఆయన మనకు దుర్గమై ఉన్నాడంట. మనం ఇంగ్లీష్లో ఈ యొక్క వచనం చూసినట్లయితే, God is our refuge and strength, a very present help in trouble. ఇక్కడ గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అంటున్నాడు. మనం రెఫ్యూజ్ అనే వర్డ్కి మనము మీనింగ్ చూసినట్లయితే ఈజ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డేంజర్, అంటే ఎటువంటి ప్రమాదకరమైన దాని నుండి అది మనకు ప్రొటెక్షన్ ఇచ్చేదాన్ని రెఫ్యూజ్ అని మనం అంటామంట. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకు ఒక ప్రొటెక్టర్గా ఉంటాడనే విషయాన్ని ఇక్కడ కీర్తనాకారుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడంట. మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నా, ఎటువంటి బాధలలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కొన్నా కూడా ఆయనే మనకు ప్రొటెక్షన్ ఇచ్చేవాడుగా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోగలుగుతున్నాం. అదే విధముగా రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ అంటే మనకు బలమునిచ్చేవాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుచున్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును అదే విధముగా దుర్గమును అయి ఉన్నాడంట. దుర్గము అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఒక కోటగా, అంటే మనము నార్మల్గా చూసినట్లయితే రాజుల కాలంలో చుట్టూ కూడా ఒక కోట అనేది వారు నిర్మాణం చేసుకునేవారుగా ఉండేవారు. ఎందుకంటే శత్రువులు ఏమాత్రం కూడా ఆ రాజ్యం మీద దాడి చేయకుండా, శత్రువులు ఏమాత్రం కూడా ఆ యొక్క రాజ్యంలో చొరబడకుండా, ఎటువంటి ప్రమాదము చేయకుండా వారు ఆ విధంగా కోటలను వారు కట్టుకొని ఉండేవారు. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మన దేవుడు కూడా మనకు ఆశ్రయముగా, అదే విధముగా దుర్గముగా, అంటే ఒక కోటగా మనకు ఏమాత్రం కూడా శత్రువు మనల్ని ఏమాత్రం కూడా మన మీద దాడి చేయకుండా, శత్రువు ఏమాత్రం కూడా మనల్ని నాశనం చేయకుండా ఆ విధంగా దేవుడు మనకు కోటగా కూడా ఉంటాడనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోగలుగుతున్నాం. మనకు ఆశ్రయం ఇచ్చేవాడు, మనల్ని ఆయన ప్రొటెక్ట్ చేసేవాడు. ఎటువంటి డేంజరస్ సిచ్యువేషన్ నుంచి కానీ, ఎటువంటి డిజాస్టర్స్ నుంచి కానీ మనం చూసినట్లయితే లోకంలో ఎన్నో డిజాస్టర్స్ జరుగుతూ ఉన్నాయి, ఎన్నో రకములైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకములైనటువంటి అలజడులు జరుగుతూ ఉంటాయి. కానీ ఆయనే మనకు ఆశ్రయం ఇచ్చేవాడు అనమాట. ఎటువంటి మనం చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి డిజాస్టర్స్ని మనం చూసినట్లయితే ఎటువంటి ఎర్త్క్వేక్స్ అయినా కూడా, భూకంపంల నుండి కానీ, ఎటువంటి ఫ్లడ్స్ నుంచి కానీ, ఎటువంటి పరిస్థితుల్లో లోకం ఉన్నా కూడా మనం ఎప్పుడైతే మనం ఆలోచించిన విషయం ఏంటంటే ఆయన మనల్ని ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడని విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. ఏ పరిస్థితులైనా కూడా, ఎటువంటి పరిస్థితులైనా కూడా ఆయన మనకి ప్రొటెక్షన్ ఇచ్చేవాడుగా ఉంటాడనే విషయాన్ని కూడా ఇక్కడ మనము తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ కీర్తనకారుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎటువంటి ఆపదలు మనకు చుట్టుముట్టినా, ఎటువంటి ఆపదలలో మనం ఉన్నా కూడా ఆయన మనకు సహాయం చేసేవాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మనకు ఎటువంటి ఆపదల గుండా మనం వెళ్తున్నా, ఎటువంటి కష్టాల గుండా వెళ్తున్నా, ఎటువంటి కన్నీట్లలో మనం ఉంటున్నా కూడా ఆయన మనకు నమ్మదగిన సహాయకుడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మనము ఆయనను నమ్మగలము, ఆయనను నమ్ముకొనవచ్చు అనే విషయాన్ని కూడా ఇక్కడ కీర్తనకారుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. లోకంలో మనము ఎవరిని నమ్మినా నమ్మకపోయినా, ఎవరు నమ్మదగిన వారుగా ఉన్నా కూడా ఉండకపోయినా కూడా మన దేవుడు ఆయన నమ్మదగిన వాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం.
ఎటువంటి ఆపదలు, ఎటువంటి కష్టాల గుండా మనం వెళ్తున్నా కూడా ఆయన నమ్మకొనదగిన సహాయకుడు అంట. ఆ సమయంలో మనకు దగ్గరగా ఉండి ఆయన మనకు సహాయము చేసేవాడుగా ఉంటాడనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు, ఆయన మనకు దుర్గముగా ఉంటాడు. అదే విధముగా ఆపత్ కాలములో మనకు నమ్మకొనదగిన సహాయకుడుగా ఉంటాడనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోగలుగుతున్నాం. మరి మనకు ఆశ్రయ దుర్గముగా, అదే విధముగా నమ్మకొనదగిన సహాయకుడుగా దేవుడు మనకు ఉండాలంటే మనము ఏం చేయాలనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే మన యొక్క ఆపదలలో, మన కష్టములలో ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయిస్తామో, దేవుని దగ్గరికి వెళ్తామో, దేవుణ్ణి మనం మొరపెట్టుకుంటామో, దేవుని దగ్గర మనం ప్రార్థిస్తామో, అప్పుడు ఆయన మనల్ని ఆదుకునేవాడుగా ఉంటాడనే విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన దగ్గరికి మనం వెళ్తామో, ఆయనకు ప్రార్థిస్తామో, ఆయనకు మొరపెడతామో, అప్పుడు మనకు ఆయన ఆ యొక్క డేంజర్ నుండి, ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నామో ఆ పరిస్థితి నుండి మనల్ని ఆదుకునేవాడుగా, మనకు ఆశ్రయం ఇచ్చేవాడుగా ఉంటాడు. అదే విధముగా ఆ యొక్క పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు చుట్టూ మనకు కోటగా, మనకు దుర్గముగా ఉండి ఆ యొక్క విపత్తు నుండి మనల్ని కాపాడుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. మనం ఎప్పుడైతే ఆయనకు ప్రార్థిస్తామో, ఆయనకు మొరపెడతామో, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉండి ఆ సమయంలో ఏ సహాయం అయితే మనకు అవసరమో, ఏ సహాయము చేస్తే మనము ఆ యొక్క పరిస్థితి నుండి బయటపడతామో, ఏ సహాయము చేస్తే ఆ పరిస్థితి మారిపోతుందో ఆ సహాయాన్ని మనకు అందించి ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటాడనే విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, దేవుడు మనకిచ్చినటువంటి గొప్పనైనటువంటి వాగ్దానం ఏంటంటే, గొప్పనైనటువంటి మాట ఏంటి, ఆయనే మనకు ఆశ్రయం. హల్లెలూయా, ఆయనే మనకు దుర్గం. అదే విధముగా మన యొక్క ఆపదలలో, మన కష్టములలో, మన నష్టములలో ఆయనని నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి మనము ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన ప్రార్థన ద్వారా, మన విన్నపాల ద్వారా మనము ఆయనను విశ్వాసముతో ఎప్పుడైతే ఆయనను అడుగుతామో, ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకుంటామో, విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళ్తామో, మనము సహాయము పొందుకునే వారముగా ఉంటాము. హల్లెలూయా. అదే విధముగా మనల్ని ఆయన ప్రొటెక్ట్ చేసి, ఆయన మనకు దుర్గముగా ఉండి ఎటువంటి నాశనము, ఎటువంటి విపత్తు మనకు సంభవించకుండా, ఆ యొక్క కష్టములలో మనం కొట్టుకొని పోకుండా, ఏమాత్రం కూడా ఆ కష్టములలో మనము నష్టపడకుండా మనకు సహాయము దయచేసి ఆ పరిస్థితులన్నీ మార్చివేసి మనల్ని ఆదుకుంటాడనే విషయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి గొప్పనైన వాక్కునిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఎటువంటి సిచ్యువేషన్స్ నీకు ఎదురవుతున్నా, ఎటువంటి పరిస్థితులలో నువ్వు కృంగిపోతున్నా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి గొప్పనైన మాట ఏంటంటే, నేను ఆశ్రయము ఇచ్చేవాడను. హల్లెలూయా. నేను దుర్గముగా ఉండేవాడనని. హల్లెలూయా. అదేవిధంగా ఆపత్ కాలములో నేను నమ్ముకొనదగిన సహాయకుడునని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప ఆదరణ, ఇంత గొప్ప ధైర్యంను మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తుండగా, మనము ఏ పరిస్థితిలో కూడా కృంగిపోకుండా, ఏ పరిస్థితిలో కూడా మనము ఏమాత్రం కూడా మన యొక్క నిరీక్షణను కోల్పోకుండా ఆయన సన్నిధిలో మనం వేడుకున్నప్పుడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకు ఆశ్రయముగా, దుర్గముగా ఉండి ఆ యొక్క ఆపదలలో నమ్ముకొనదగిన సహాయకుడుగా మనకు ఉండి ఆ పరిస్థితిని అంతటినీ కూడా మార్చివేసి మనల్ని సంతోషంలోకి నడిపిస్తాడనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుచుండగా ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇట్టి గొప్పనైన వాక్కునిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ఉన్నాడు. దేవుడు మనల్ని స్థిరపరిచి ఉండగా మనం ప్రార్థించుకుందాం. మనము ఆయనకే మొరపెడదాము, ఆయనకే మన యొక్క విన్నపాలను తెలియజేద్దాము. మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఆయన ఎరిగి ఉన్నప్పటికీ మనము ఎప్పుడైతే ఆయనకు ప్రార్థిస్తామో, మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వేడుకుంటామో, మన విశ్వాసాన్ని మనము కనపరుస్తాము. ఆయనకు కావాల్సింది కేవలం మన విశ్వాసము మాత్రమే. మనం ఎంత ఆయనని నమ్ముకుంటున్నామో, ఎంత ఆయన మీద మనం ఆధారపడుతున్నామనే విషయాన్ని మాత్రమే ఆయన చూస్తాడు. కాబట్టి మనం విశ్వాసముతో ఆయనను వేడుకున్నప్పుడు మనకు ఆదరణ దయచేసి ఆ పరిస్థితిలో మనకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉండి మనకు సహాయము చేసి, ఆ పరిస్థితిలో ఏ సహాయం అయితే మనకు అవసరమో ఆ సహాయాన్ని మనకు అందించి ఆ పరిస్థితిలో మనల్ని ఆదుకొని మనల్ని నిలబెట్టే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయదేవా, నీకు వందనములు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. నీవిచ్చిన వాక్కును బట్టి వందనములు రాజా. నువ్వు గొప్పనైన వాక్కుతో మాతో మాట్లాడిన విధానం బట్టి వందనములు చెల్లిస్తున్నాను రాజా. పరిశుద్ధాత్ముడా, నీ యొక్క బిడ్డలను బలపరచండి రాజా. ఏ బిడ్డ అయితే ఈ యొక్క వాక్యంను వాచ్ చేయుచున్నదో, ఏ బిడ్డ అయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నదో రాజా, బిడ్డలను మీరు దర్శించండి మై లార్డ్. నీ శక్తి చేత నింపండి మై లార్డ్. ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు మై లార్డ్. హల్లెలూయా మై ఫాదర్ లార్డ్. ఏ యొక్క బిడ్డ రాజా ఈ యొక్క సమయంలో రాజా నీ యొక్క సన్నిధిలో రాజా మొరపెట్టుచుండగా రాజా, వారి మొరని మీరు ఆలకించండి మై లార్డ్. ఎవరైతే విశ్వాసముతో నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా వారిని మొరని ఆలకించి వారికి నమ్మకొనదగిన సహాయకుడుగా ఉంటానని నీ వాగ్దానం చేసిన దేవుడు మై లార్డ్. ఏసే వారి పరిస్థితులన్నీ మార్చివేయండి మై లార్డ్. వారికి ఉన్న పరిస్థితులన్నీ మార్చివేయండి రాజా. వారు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారో రాజా, ఆ పరిస్థితిని అంతా మార్చివేసి వారి కుటుంబంలో శాంతి సమాధానం కలుగును గాక యేసు నామంలో. ఆమేన్, హల్లెలూయా మై లార్డ్. యేసయ్యా, ఎవరైనా ఎటువంటి బలహీనత చేత బాధపడుచున్నట్లయితే రాజా, ఆ బలహీనతలో మిమ్మల్ని మొరపెట్టుచుండగా రాజా, మీరు నమ్ముకొనదగిన సహాయకుడు వెన్నో రాజా, వారికి నేను స్వస్థత కలుగచేయండి మై లార్డ్. యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వారికి స్వస్థత విడుదల కలుగును గాక యేసు నామంలో. రిబా షందర కలరబ రందరి అందరి కల్లరి ఎల్లరబరబరబ యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వారికి విడుదల కలుగును గాక. రిబల షందర కలరబరబరబ ధరంధర భర ధరంధర భర 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 భర. ఎటువంటి బలహీనత చేత వారు పీడించబడుతున్నారో, ఎటువంటి అనారోగ్యముతో బాధపడుచున్నారో రాజా, ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వారి జీవితంలో అద్భుతము జరుగును గాక యేసు నామంలో. ఆమేన్. ఆశ్చర్య కార్యము జరుగును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో ఇప్పుడే వారికి ఉన్న బలహీనతలన్నీ కూడా కాల్చి వేయబడను గాక యేసు నామంలో. ఆమేన్. నీ బిడ్డలను దర్శించండి మై లార్డ్. నీ బిడ్డలను స్వస్థపరచండి మై లార్డ్. ఏ బిడ్డలైతే ఎటువంటి రాజా ఇబ్బందుల గుండా వెళ్తున్నారో, ఆర్థిక పరిస్థితుల చేత బాధపడుచున్నారో, ఉద్యోగంలో లేక ఎటువంటి ఉపాధి లేక బాధపడుచున్నారో, యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వారి జీవితంలో అద్భుతము జరుగును గాక యేసు నామంలో. ఆమేన్. ఆశ్చర్య కార్యము జరుగును గాక యేసు నామంలో. ఆమేన్. యేసయ్యా, వారి నాయన బిడ్డలు నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ రాజా నిన్ను మొరపెట్టుచుంటున్నారా, నీకు మొరపెట్టుచుండగా యేసు నామంలో వారికి నేను మార్గాలు ఏర్పరచబడి, మార్గాలు తెరవబడి, నమ్మకొనదగిన సహాయకులు మీరు. ఆమేన్, హల్లెలూయా మైటీ లార్డ్. యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వారి ఆర్థిక పరిస్థితులన్నీ మార్చి వేయబడి, యేసు నామంలో వారికి ఉద్యోగంలో నేను వచ్చును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో రాజా కుటుంబంలో ఎటువంటి పరిస్థితుల గుండా వారు వెళ్తున్నారో ఆ పరిస్థితులన్నీ మార్చి వేయబడి రాజా మీ సాక్షి బిడ్డగా, మీకు సాక్షి బిడ్డలుగా వారు జీవించుదురు గాక యేసు నామంలో. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. బ్లెస్ దెమ్ విత్ యువర్ అనాయింటింగ్ మై లార్డ్. బ్లెస్ దెమ్ మై లార్డ్, బ్లెస్ దెమ్ మై ఫాదర్ లార్డ్. యేసు నామంలో వారు దీవించబడుదురు గాక. రివలరబరబర యందర కలరబ చందరి అందరి కల్లరబరబరబ. వారి తీసుకొస్తున్న ప్రతి ఒక్క అనారోగ్యాలు కాలిపోవును గాక, వ్యతిరేకతలన్నీ
కాలిపోవును గాక యేసు నామంలో ఆమెన్. ఓరి బందర కలర బరబరబ షందరి అందరి కల్లర బరబరబ. వేసే ఆ బిడ్డలను మీరు దర్శిస్తున్నందుకు వందనములు రాజా. ఏ బిడ్డ అయితే ఈ యొక్క నేను వాక్యంను వాచ్ చేస్తున్నదో, ఏ బిడ్డ అయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నదో, యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో వారి పరిస్థితులన్నీ మార్చి వేయబడి వారు దీవించబడుదురు గాక యేసునామంలో ఆమెన్. ఆశీర్వదించబడుదురు గాక. రిబలరబరియాందర కలరబరబరబరబ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మై లార్డ్ ఫర్ టచింగ్ యువర్ చిల్డ్రన్ మై లార్డ్. నీ బిడ్డలను తాకినందుకు, నీ బిడ్డలను బలపరిచినందుకు, నీ బిడ్డలను స్వస్థపరుస్తున్నందుకు, నీ బిడ్డల యొక్క పరిస్థితులన్నీ మార్చివేస్తున్నందుకు మీకే వందనములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ. ఈ యొక్క వాక్యంలో మీరు ఏకీభవిస్తూ ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు వందనములు తెలియజేయుచున్నాను. జీసస్ గ్రేస్ ఫైర్ మినిస్ట్రీస్ మీరు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునేవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా ప్రేరేపించినప్పుడు నేను మీ ముందుకు వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మీ ముందుకు రాబోచుండగా దేవునికే మహిమ కలుగును గాక. అదేవిధంగా జీసస్ గ్రేస్ ఫైర్ మినిస్ట్రీస్ యొక్క గాస్పెల్ హీలింగ్ అండ్ రివైవల్ సర్వీస్ ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే జరుగుతుంది. కాబట్టి ఈ నెల 4th సాటర్డే 27th డిసెంబర్ ఈవినింగ్ 5 PM to 8 PM ఈ యొక్క సర్వీస్ జరుగుచుండగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను, ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క సర్వీస్ జరుగు స్థలము కర్మేల్ చర్చ్, ఇందిరానగర్, తెల్లాపూర్, హైదరాబాద్ నందు ఈ యొక్క సర్వీస్ జరుగుచుండగా మీరందరూ కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రతి పరిస్థితిని మార్చివేసి మిమ్మల్ని బలపరిచి, మిమ్మల్ని స్థిరపరిచి, మిమ్మల్ని ఆయన సాక్షులుగా నిలబెట్టబోచుండగా ఆయనకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. In Jesus' mighty name, Amen.